అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి ప్రతి ఒక్కళ్ళకి నాగార్జున యాదవ్ గారు వైఎస్ఆర్సీ పార్టీ కార్యకర్త. మరి ఈ నాగార్జున యాదవ్ గారు ఏం మాట్లాడతారో అర్థం కాని పరిస్థితి. మరి నిర్దేశ డెలివరీ బాయ్ అంటే ఏమిటో మరి అది ఎవరికి తెలియదు. ఒక సీఎం గారిని పట్టుకొని ఒక డెలివరీ బాయ్ అంటాం ఏమిటి? ఏమన్నా పచ్చళ్ళు ఏమన్నా డెలివరీ చేసేవాడా, లేక ఏమన్నా ఈ వస్తువులు ఏమన్నా డెలివరీ చేసి అమ్మకు వచ్చేవాడా? ఏమన్నా ఒక వడ్ల బస్తాలు కానీ ఒక బియ్యం బస్తాలు కానీ అమ్మకు వచ్చి డెలివరీ చేసి సంపాదించుకునేవాడా? ఒక రాష్ట్ర సీఎంని పట్టుకొని అలా మాట్లాడటం ఎంతవరకు సబబు? ఒకసారి ఆలోచించి చెప్పండి ఈ నాగార్జున యాదవ్ గారిని. మరి తెలంగాణలో అయినా కానీ చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారా లేదా? ఎంతోమంది కూడా ఉన్నారు. వాళ్ళు చాలా కష్టపడ్డ వాళ్ళే కదా, కష్టపడుతున్నారు కదా. ఇతనికంటే జ్ఞానం బుద్ధి లేదు ఇవాళ ఉండదు, వాళ్ళకు ఉంటుందా లేదా? ఒకసారి ఆలోచించండి. వీళ్ళల్లో కూడా చాలామంది ఉన్నారయ్యా. ఒక రాష్ట్ర సీఎంను పట్టుకొని అలా మాట్లాడటం ఎంతవరకు సబబు? తెలంగాణ సీఎం గారిని ఒక డెలివరీ బాయ్ అంటాం. ఏమేమి డెలివరీ బాయ్ చేశాడు? ఏమేమి నీకు అమ్మాడు? ఏమేమి కొనుక్కున్నావు ఆయన దగ్గర? ఒకసారి చెప్పండి, అని చెప్పమని చెప్పండి. ఇలా మాట్లాడటం తప్ప కాదా? ఒకసారి ఆలోచించి మాట్లాడి నాగార్జున యాదవ్ గారు. వీళ్ళ పక్క ప్లాన్ ప్రకారం ఏంటంటే, ఇలా మాట్లాడుకుంటూ పోతే రెచ్చగొడితే తెలంగాణ పోలీసులు వచ్చి ఈ నాగార్జున యాదవ్ గారిని అలాంటి వాళ్ళను అరెస్ట్ చేస్తారు. ఇరు రాష్ట్ర ప్రజలు తన్నుకుంటారు. ఇటు ఆంధ్రాలో కూటమి వాళ్ళు, మరి అటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రెచ్చగొడితే వీళ్ళు తన్నుకుంటారు. మనం సింపతి పొందవచ్చు. అటు బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతున్నారు, ఇటు వైసీపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు. ఈ విధంగా రాష్ట్ర ప్రజలు గొడవలు పెడితే మనం సింపతి పొందవచ్చు అన్న ఆలోచనతో ఉంటున్నారు. అదే ప్రకారంగా తెలంగాణ పోలీసులు వచ్చి అరెస్ట్ చేసినప్పుడు ఇరు ప్రాంతాలు గొడవలు పడతారా లేదా? వీళ్ళ పద్ధతి ప్రకారం వీళ్ళు కొట్టుకుంటారా లేదా? ఇలా ఎందుకు చేశారు, అలా ఎందుకు చేశారు? పాపం నాగార్జున యాదవ్ చాలా మంచివారు, చాలా జ్ఞానవంతుడు, చాలా బుద్ధివంతుడు. అతని బుద్ధి జ్ఞానం ఎవరు తెలియనట్టుగా ఇలా ప్రవర్తిస్తున్నారు. పక్క ప్లాన్ అది, వాళ్ళు ప్లాన్ వేసుకొని చేసిన పనితనం అది. ఇలా రెచ్చగొట్టి ఎంతవరకు సబబు? గొడవలు పెడితే ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ఏమైనా కానీ ఈ నాగార్జున యాదవ్ గారు ఒక పనికిమాలినవాడు. ప్రతిసారి కూడా చాలా రోజుల నుంచి కూడా చూస్తున్నారు. డెలివరీ బాయ్ అతను ఏమైనా డెలివరీ చేస్తే కొనుక్కోని పాపం, పూటక లేక గడవ లేక డెలివరీ బాయ్ ఇస్తే కొనుక్కోవచ్చు. అంతని డెలివరీ చేస్తే కాదంది ఏముందాడ? ఒక రాష్ట్ర సీఎంను పట్టుకుని అలా అంటాం ఎంతవరకు సబబు? ఇలా రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ఒక బీఆర్ఎస్లైనా అవతల ఈ వైసీపీ వాళ్ళని చేసిన పనితనం అన్నమాట. ఎవరు ఏమైనా కానీ కదలటానికి ఆస్కారంలో కదలకూడదు. వాళ్ళు రెచ్చగొట్టి పరిణామం చేస్తున్నారు. ఒకవేళ తెలంగాణ పోలీసులు ఆంధ్రాకు వచ్చి అరెస్ట్ చేస్తారేమో అన్నట్టుగా గొడవలు పెట్టడానికి ఇలా సృష్టిస్తున్నారు. ఈ ప్రశ్నారావు కానీ తెలంగాణ వెళ్ళి మన ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారా లేదా? ఇరు ప్రాంతాల వారు ఎక్కడెక్కడైనా తప్పు జరిగితే అరెస్ట్ చేయవచ్చు, దాంట్లో తప్పేం లేదు. ఆంధ్ర వాళ్ళు వచ్చి తెలంగాణ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకుపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటారు. అది తప్పు జరిగింది కాబట్టి అరెస్ట్ చేశారు. తప్పు మాటలు అనకుంటే ఎవరు అరెస్ట్ చేయరు కదా. కొంచెం బుద్ధి జ్ఞానం తెలుసుకొని మాట్లాడండి. ఎవరు ఏదైనా కానీ. ఈ ప్రశ్నారావు అయినా ఆయన ఎవరో సినిమా యాక్టర్ ఒక ఆయన ఉన్నాడంట, ప్రకాష్ రాజు గారు. ఆయన తప్పులే తప్పులు వ్యవహారాలు మాట్లాడుతుంటారు. ఇలాంటి వాళ్ళు పనికొచ్చే వాళ్ళు మాత్రం కాదు. రాష్ట్ర ప్రజలు గొడవ పెట్టడానికి, రాష్ట్రం అభివృద్ధి అడ్డుపట్టడానికి, మనకు రాజధాని గందరగోళం సృష్టించడానికి, రాజధాని లేకుండా చేయడానికి కానీ వీళ్ళు మనకు ఏదో వరయబెడతారు, మనం సంపాదించుకొని తినవచ్చు అన్న ఉద్దేశంతో కాదు. ప్రతి ఒక్కటైనా చెడగొట్టడానికి, రెచ్చగొడితే గొడవలు పెట్టవచ్చు అన్న ఉద్దేశంతో ఇటువంటి మాటలు మాట్లాడుకుంటుంటారు. మన లాయర్ గారు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు తెలియదు, నిన్న వరకు కూడా గుర్తుంది ఆయన పేరు. అటువంటి వాళ్ళు వచ్చి మనకు బెయిల్ ఇప్పిస్తారు, మనకి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, లాయర్లు అడ్డుపడుతున్నారు కదా అన్నట్టు కూడా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి. ఇటువంటి వాళ్ళ మాటలు నమ్మవలసిన అవసరం లేదు, నమ్మవాకండి అని తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.